హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. శ్రీకాకుళంకి సుమారు 50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నది మన ఈ హిరమండలం. ఇది మాకు చిన్న సిటీ లాంటిది. ఇది ఒక మండలం కూడా. దాదాపు 25 పంచాయతీలు, 83 గ్రామాలు కలిగి ఉన్న ఈ హిరమండలంలో ఎడ్యుకేషన్ బాగానే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్స్, గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్, వీటితో పాటు గాయత్రి అండ్ శ్రీరామ డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. ఇదేనండి మన హిరమండలం బస్ స్టాప్. ఈ బస్ స్టాప్ ఎందుకు ఉందో కూడా తెలియదు. బస్ స్టాప్ అంటే బస్సులాగే ప్లేస్ కదా, కానీ ఈ బస్ స్టాప్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏ బస్సు కూడా మన బస్ స్టాప్లోకి వెళ్ళదు. అది ఆగిన దగ్గరికే ప్యాసింజర్స్ వచ్చి ఎక్కాలి. రీజన్ ఏంటంటే ఆ రోడ్స్ చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో. అంటే ఏ డ్రైవర్ కూడా అంత రిస్క్ తీసుకోరనమాట. అంటే ఎక్కడ ఏ గొంతు ఉంటుందో, ఎంత లోతులో ఉంటుందో కూడా తెలియదు. నేను ఇంటర్ చదివినప్పటి నుంచి ఈ రోడ్స్ ఇలానే ఉన్నాయి. ఇదే మన హిరమండలం, శ్రీకాకుళం, బత్తిలి, కొత్తూరు మెయిన్ రోడ్ అనమాట. ఇంటర్ అంటే గుర్తొచ్చింది, సెకండ్ ఇయర్లో నేను ఒకరిని ఫాలో అయ్యేవాడిని మాట్లాడడానికి. అబ్బే మనకంత ధైర్యం ఉండేది కాదు అప్పట్లో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నన్ను కూడా ఒకరు ఫాలో అయ్యేవాళ్ళంట. నాకు ఇంటర్ కంప్లీట్ అయ్యాక ఆ విషయం తెలిసి. మన ఈ హిరమండలంలో ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, టీచర్స్, లాయర్స్, యాక్టర్స్, ఆస్ట్రాలజర్స్, సోల్జర్స్, డాన్సర్స్, సింగర్స్, ఇంజనీర్స్, లీడర్స్, ఇన్వెస్టర్స్, మోర్ ఓవర్ ఫార్మర్స్, ఇలా ఎంతోమంది దేశ విదేశాల్లో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదిగోండి మీరు చూస్తున్నారు కదా నాగేశ్వరరావు హోటల్. ఇది పాతకాలం నాటి హోటల్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న హోటల్. ఇది మన మార్కెట్ ఏరియా. వినాయక చవితి, దసరా, దీపావళి టైంలో చాలా లోడ్గా బిజీగా ఉండే రోడ్. మోసేది బరువు అనుకుంటే దింపేయాలి అనిపిస్తుంది, బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. ఈ తాతను చూడగానే అనిపించింది, బాధ్యతలు భుజాన వేసుకొని తన రెక్కల కష్టంతో కష్టపడుతున్న మీలాంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఈ హిరమండలంకి దగ్గరలోనే వంశధార నది ఉంది. మన శ్రీకాకుళం జిల్లాలో 2వ అతిపెద్ద నది ఈ వంశధార నది. ఈ నది కింద డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి చుట్టుపక్కల వ్యవసాయ భూములకు సంవత్సరానికి 2 పంటలు పండించుకోవడానికి అవకాశం. మన హిరమండలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్స్ కూడా శాంతి భద్రతలను ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. హిరమండలం పరిసర ప్రాంతాలు ఎప్పుడూ పచ్చగానే ఉంటాయి. ఎందుకంటే సంవత్సరంలో ఉండే 365 రోజులు పంట పొలాల్లో నీరు ఉంటుంది కనుక. ఇక్కడ ప్రతి పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం. మన హిరమండలంలో ఉన్న ఒకే ఒక్క మూవీ థియేటర్ ఇదేనండి. మేము వెళ్ళినప్పుడు సరిపోదా శనివారం మూవీ అవుతుంది. ఈ థియేటర్ పొంగల్ టైంలో కానీ ఇంకా ఏదైనా అదర్ ఫెస్టివల్ టైంలో కానీ అస్సలు టికెట్స్ దొరకవు, అంత బిజీగా ఉంటుంది. మన హిరమండలం దగ్గరలో ఉన్న వంశధార రిజర్వాయర్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. వన్స్ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక టూరిజం బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా గొట్టా బ్యారేజ్, దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీమొకలింగం టెంపుల్, అలానే మన సీతంపేట వాటర్ ఫాల్స్, ఇంకా చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. సో ఇదండి మా హిరమండలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.